అమౌంట్ ఇచ్చేసారు మా సాయంకాలం కూడా ఎవరో పెన్షన్ కదా లోగో ఉంది ఫోటోతో సాయంకాలం కూడా ఎవరో పెన్షన్ కదా ఫోటోతో సాయంకాలం కూడా ఎవరో పెన్షన్ కదా ఫోటోతో సాయంకాలం కూడా ఎవరో పెన్షన్ కదా నమస్కారం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిందని మీరు అనుకున్న మాట ప్రకారంగా 4,000 చేయడం కానీ 3,000 కలిపోవడం కానీ ఈవేళ ఇంటింటికి వెళ్ళి ఆ రోజు వాలంటీర్ వ్యవస్థలు అనేక అవాంతరాలు జరగడం వల్ల ఈరోజు అధికారులతో ఇంటింటికి వెళ్ళి ఫస్ట్ తారీఖున ఇవ్వడానికి నిశ్చయించుకొని మరి రేపు ఆదివారం కాబట్టి వీళ్ళు 31 ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసుకోవడం వల్ల ఈరోజు అన్ని ప్రాంతాల్లో 87 ప్రాంతాల్లో అందరూ కార్యకర్తలు కూటమి కార్యకర్తలు అందరూ పాల్గొని అందరూ ఇంటికి పెన్షన్ అందజేయడం జరుగుతుంది. ఈవేళ అవ్వాతాతలకు ఏదైతే మాట ఇచ్చే మాట ప్రకారంగా ఈరోజు 87 ప్రాంతం కాదు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఈవేళ కొత్త పెన్షన్ కూడా కొన్ని ఓపెన్ చేశారు. ఏదైతే స్పౌజ్ అయితే స్పౌజ్ కొన్ని ఇంపార్టెంట్ ఏదైతే పాత ఉన్నాయో అన్నీ కూడా వేళ గాజువాగ ప్రాంతంలో 68 ఓపెన్ చేయడం పంపించడం కూడా జరిగింది. కావున ఏదైనా కూటమి నుంచి ఇస్తున్న ప్రతిదీ కూడా సంక్షేమాన్ని అందరికీ అందేలాగా వార్డుల అభివృద్ధి కూడా ముందుకు తెలియదుగా మా 87 నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సహకరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా పేరు పెట్టి ధన్యాలు తెలియపరుచుకుంటూ మరి ఏదైతే ప్రతి నెల కూడా 1వ తారీఖున మనం పెన్షన్ అందించే విధంగా కృషి మరోసారి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. ఫస్ట్ తారీఖునే మరి ఆదివారం వస్తుంది, సెలవు రోజు కనుక మరి ముందు రోజే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరి వార్డు వైజ్గా కూడా మరి కార్పొరేటర్ గారు కానీ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు ఆధ్వర్యంలో మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్లో పెన్షన్లు ఇస్తున్నాం. అలాగే ప్రతి పౌరులు కూడా ఎవరికైతే పెన్షన్లు శాంక్షన్ అయి ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మరి పార్టీ నాయకులందరూ కూడా సక్సెస్ చేసినందుకు వీళ్ళందరూ ఉదయాన్నే 6 గంటలకే పాల్గొని కంప్లీట్ చేస్తున్నందుకు వీళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.